హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీ ఫార్మసీ కోర్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. బీ ఫార్మసీ కోర్సులో ఎలా జాయిన్ అవ్వాలి, బీ ఫార్మసీ చేయడానికి ఎవరు ఎలిజిబుల్, ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫీజు ఎంత ఉంటుంది టోటల్ కోర్స్కి, టాప్ కాలేజెస్ ఏంటి, టాప్ కాలేజెస్లో ఫీజెస్ ఎలా ఉంటాయి అండ్ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, కోర్స్ డ్యూరేషన్, బీ ఫార్మసీ కంప్లీట్ అయ్యాక మీరు ఎలాంటి హైయర్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వచ్చు, బీ ఫార్మసీ కంప్లీట్ అయ్యాక ఎలాంటి జాబ్స్ ఉంటాయి, బీ ఫార్మసీ కంప్లీట్ అయ్యాక మీకు ఎలాంటి కంపెనీస్ నుండి ఎక్కువగా ఆఫర్స్ వస్తాయి, యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది అండ్ ఫైనల్గా బీ ఫార్మసీ చేయవచ్చా చేయవద్దా అనేది చూద్దాం డీటెయిల్గా. దానికన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ బీ ఫార్మసీ కోర్స్ అంటే ఏంటో చూద్దాం. బీ ఫార్మసీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ. ఇది ఒక అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. డ్యూరేషన్ అయితే 4 years అయితే ఉంటుంది. ప్రతి ఇయర్ 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. అలా 4 yearsకి 8 సెమిస్టర్స్లో మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. బీ ఫార్మసీ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీస్ ఏంటో చూద్దాం. 10th క్లాస్లో 50% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. అలానే ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ లేదా ఎంపీసీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్లో మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. డిప్లొమా చేసిన వాళ్ళైతే అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఈ బీ ఫార్మసీలో మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు కాకపోతే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో అయితే మీరు జాయిన్ అవుతారనమాట. ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే కాదనమాట బీ ఫార్మసీ చేయడానికి. నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు బీ ఫార్మసీలో జాయిన్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయాలి. ఏపీ వాళ్ళైతే ఏపీ ఎంసెట్ లేదా టీఎస్ ఎంసెట్ అయితే రాయాలి. ఈ ఎంసెట్ మార్క్స్ ఆధారంగా మీకు ర్యాంక్స్ని అయితే డిక్లేర్ చేస్తారు. ర్యాంక్ అండ్ రిజర్వేషన్స్ బట్టి మీకు సీట్ని అయితే కేటాయిస్తారు. నెక్స్ట్ నేషనల్ వైడ్గా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, జీపీఏటీ. జీపీఏటీ ఎగ్జామ్ ద్వారా నేషనల్ వైడ్గా ఉన్న యూనివర్సిటీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. కొన్ని యూనివర్సిటీస్ అయితే ఓన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఆ యూనివర్సిటీస్లో సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ కోర్స్ ఫీజు ఎంత అవుతుందనేది చూద్దాం. పర్ ఇయర్కి 30,000 నుంచి 1 lakh అబోవ్ అయితే అవుతుందన్నమాట ఈ ఫీజు బీ ఫార్మసీ కంప్లీట్ చేయడానికి. అది ఆ కాలేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాలేజెస్లో ఒకే రకమైన ఫీజెస్ అయితే ఉండవన్నమాట. ఫీజెస్ అయితే మారుతూ ఉంటాయి, ప్రతి ఇయర్ కూడా మారుతూ ఉంటాయి ఫీజెస్ అయితే. ప్రతి కాలేజ్లో ఫీజెస్ అనేవి ఒకేలాగా ఉండవు ప్రతి ఇయర్. సో ఆంధ్రప్రదేశ్లో అలానే టీఎస్లో ఉన్న టాప్ బీ ఫార్మసీ కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఏపీలో ఉన్న టాప్ బీ ఫార్మసీ కాలేజెస్ లిస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ వన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉంది. దీంట్లో జాయిన్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఏపీ ఎంసెట్ అయితే రాసి ఉండాలి. ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట. దీంట్లో ఫీజు అయితే 1 lakh అబోవ్ అయితే మీరు పే చేయాలి. నెక్స్ట్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. ఈ కాలేజ్ అయితే విశాఖపట్నంలో ఉంది. ఈ కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజే. దీంట్లో ఫీజు అయితే 40,000 ప్లస్ అయితే మీరు పే చేయాలి. ఈ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏపీ ఎంసెట్ అయితే రాసి ఉండాలి. నెక్స్ట్ కాలేజ్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంది. ఈ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏపీ ఎంసెట్ అయితే ఎగ్జామ్ అయితే మీరు రాసి ఉండాలి. దీంట్లో ఫీజు అయితే 1 lakh ప్లస్ అయితే ఉందన్నమాట బీ ఫార్మసీ వాళ్ళకి. నెక్స్ట్ కేఎల్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంది. ఈ కాలేజ్ మీకు మంచి ప్లేస్మెంట్స్ని అయితే కలగజేస్తుంది. ఈ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏపీ ఎంసెట్ లేదా నీట్ రాయాలి. దీంట్లో ఫీజు అయితే 5 నుంచి 8 lakhs అయితే ఫీ అయితే మీరు పే చేయాలి ఫర్ 4 years. నెక్స్ట్ కాలేజ్ అయితే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉంది.
ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏపీ ఎంసెట్ అయితే రాసి ఉండాలి. దీంట్లో ఫీజు అయితే 40,000 ప్లస్ అయితే ఉంది. నెక్స్ట్ ఎస్కేయు కాలేజ్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్. ఈ కాలేజ్ అయితే అనంతపూర్లో ఉంది. దీంట్లో ఫీజు అయితే 40,000 ప్లస్ అయితే మీరు పే చేయాలి. నెక్స్ట్ శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ కాలేజ్ అయితే తిరుపతిలో ఉంది. ఈ కాలేజ్లో మీకు మంచి ప్లేస్మెంట్స్ అయితే కలగచేస్తుంది. ఈ కాలేజ్ అయితే మీకు ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ఏపీ ఎంసెట్ అయితే రాసి ఉండాలి. ఈ కాలేజ్లో మీకు ఫీజు అయితే 1 lakh అయితే పే చేయాలి. సో 1 lakh ప్లస్ కూడా ఉండొచ్చు ఈ కాలేజ్లో ఫీజు అయితే మీకు. నెక్స్ట్ విజ్ఞాన్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ అయితే గుంటూరులో ఉంది. దీంట్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏపీ ఎంసెట్ అయితే రాసి ఉండాలి. ఈ కాలేజీలో మీకు ఫీజు అయితే 1 lakh పర్ ఇయర్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాలేజ్ రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ కాలేజ్ అయితే అనంతపూర్లో ఉంది. ఈ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏపీ ఎంసెట్ అయితే రాసి ఉండాలి ఖచ్చితంగా. దీంట్లో ఫీజు అయితే పర్ ఇయర్కి 1.8 lakh అయితే పడుతుందన్నమాట. నెక్స్ట్ కాలేజ్ అయితే బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ కాలేజ్ గుంటూరులో ఉంది. దీంట్లో ఫీజు అయితే ఈ కాలేజ్లో 2 lakhs అబవ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో జాయిన్ అవ్వడానికి ఎగ్జామ్స్ అయితే ఏపీ ఎంసెట్ అయితే రాసి ఉండాలి మీరు. నెక్స్ట్ విశ్వనంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్. ఈ కాలేజ్ అయితే వైజాగ్లో ఉంది. దీంట్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే ఏపీ ఎంసెట్ అయితే రాసి ఉండాలి. మీకు ఈ కాలేజీలో ఫీజు అయితే 1 lakh అబవ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టాప్ ఫార్మసీ కాలేజెస్ ఇన్ తెలంగాణ. సో వీటి గురించి చూద్దాం. ఫస్ట్ కాలేజ్ అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ కాలేజ్ అయితే హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ కాలేజ్ గోకరాజు గంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ కాలేజ్ అయితే హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ. ఈ కాలేజ్ అయితే హనుమకొండలో అయితే ఉంది అండ్ తెలంగాణ స్టేట్. ఈ కాలేజ్లో మీకు ఫీజు అయితే 2 lakhs అయితే ఉంటుందన్నమాట. ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే టీఎస్ ఎంసెట్ అయితే రాసి ఉండాలి. నెక్స్ట్ అనురాగ్ యూనివర్సిటీ. ఈ కాలేజ్ అయితే హైదరాబాద్ తెలంగాణలో ఉంది. దీంట్లో మీకు ఫీజు అయితే టోటల్గా 5 lakhs అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ కాలేజ్ అయితే విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ కాలేజ్ అయితే నర్సాపూర్ తెలంగాణలో అయితే ఉందన్నమాట. దీంట్లో మీకు 4 yearsకి ఫీజు అయితే 3 lakhs అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ కాలేజ్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఈ కాలేజ్ అయితే రంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది తెలంగాణ. దీంట్లో ఫీజు అయితే మీకు 4 lakhs అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సికింద్రాబాద్ తెలంగాణలో ఉంది. నెక్స్ట్ కాలేజ్ ఎస్టీ పీటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్. ఈ కాలేజ్ అయితే వరంగల్లో ఉంది తెలంగాణ. నెక్స్ట్ గీతం యూనివర్సిటీ హైదరాబాద్. ఫీజు అయితే 1.5 lakh అబవ్ అయితే ఉంటుంది ఫర్ 4 yearsకి. నెక్స్ట్ బిట్స్ పిలానీ. ఈ కాలేజ్ అయితే హైదరాబాద్లో ఉంది. దీంట్లో 4 yearsకి ఫీజు అయితే 18 lakhs అయితే ఉందన్నమాట బీఫార్మసీకి. నెక్స్ట్ ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్. దీంట్లో ఈ కాలేజీలో ఫీజు అయితే మీకు 9 lakhs అయితే అవుతుంది. నెక్స్ట్ జేఎన్టీయు హైదరాబాద్. ఈ కాలేజ్ మీకు ఫీజు అయితే 4 lakhs అయితే అవుతుందన్నమాట. సో యావరేజ్గా ఫీజు చూసుకుంటే అంటే ప్రైవేట్ కాలేజెస్లో 4 lakhs అబవ్ అయితే ఉంటుంది అండ్ గవర్నమెంట్లో అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఈ ఫీజెస్ అన్నీ కాలేజ్కి మాత్రమే మనం పే చేయాలి. హాస్టల్ ఫీజు అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయరు. అవన్నీ మనం వేరే పెట్టుకోవాలి. సో ఒకసారి మీరు పేమెంట్ అయితే అంతా తెలుసుకొని జాయిన్ అవ్వండి ఆ కాలేజీలో అయితే. నెక్స్ట్ బీ ఫార్మసీ కంప్లీట్ అయ్యాక కెరియర్ ఎలా ఉంటుందనేది చూద్దాం. నేను చెప్పే ఈ 5 jobsలో మీకు ఒక్క జాబ్ వచ్చినా సరే మీ కెరీర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. టాప్ ఫిఫ్త్ వన్ అయితే చూద్దాం. క్యూసీ లేదా క్యూఏ అంటే క్వాలిటీ కంట్రోల్ అసోసియేట్ అని పిలుస్తారనమాట. వీళ్ళ పని ఏంటంటే మెడిసిన్లో ఏ కాంపోనెంట్ యూజ్ చేస్తున్నారు, అది కరెక్ట్ ఉందా లేదా అనేది డ్రగ్ టెస్టింగ్ అయితే చేస్తారనమాట. 4th వన్ అయితే ఫార్మసిస్ట్. ఈ జాబ్ మీకు వస్తే ఇంకా మీ లైఫ్ అంతా సెక్యూర్ ఉంటుందన్నమాట. ఈ జాబ్ని గవర్నమెంట్ అయితే ఫిల్ చేస్తుంది. దీంట్లో శాలరీ కూడా బాగుంటుందన్నమాట ఫార్మసిస్ట్కి. సో ఇది వచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ 3rd వన్ అయితే బీ ఫార్మసీ కంప్లీట్ చేశాక మీరు ఎంబీఏ చేయవచ్చు. ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్ అయితే ఉంటుందన్నమాట, ఫార్మా మేనేజ్మెంట్ అని ఎంబీఏలో.
ఈ ఫార్మా మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి కూడా మంచి లైఫ్ అయితే ఉంటుందన్నమాట. ఫార్మసీ కంపెనీస్లో, పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీస్లో మీరు జూనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్గా అయితే వర్క్ చేయవచ్చు అనమాట. వీళ్ళకి శాలరీస్ కూడా బాగానే ఉంటాయి. సో ఎలా అంటే ఒక 50,000 అబవ్ అయితే ఉంటుంది అనమాట. 50 to 1 lakh ప్లస్ కూడా ఉండొచ్చు అనమాట వర్క్ని బట్టి, అంటే కంపెనీని బట్టి కూడా ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ టాప్ సెకండ్ జాబ్ అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్. ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అనమాట. వీళ్ళ వర్క్ ఏంటంటే డ్రగ్ ఇన్స్పెక్షన్ చేయటం మెడికల్ షాప్స్లో, మెడికల్ కంపెనీస్లో. సో ఇన్స్పెక్షన్ అయితే చేస్తారనమాట. ఎలాంటి ఇల్లీగల్ విషయాలు జరగకుండా చూసుకుంటారు. స్టేట్ వైజ్ అండ్ నేషనల్ వైజ్గా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తారనమాట డ్రగ్ ఇన్స్పెక్టర్కి అయితే. నెక్స్ట్ టాప్ 1 అయితే ఓన్ బిజినెస్ అనమాట. ఫార్మసీలో ఎర్న్ చేయాలంటే మాత్రం బిజినెస్ చాలా బాగుంటుంది. దాని గురించి పూర్తిగా వీడియో లాస్ట్లో అయితే చెప్పాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఇప్పటిదాకా బీ ఫార్మసీ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు ఉన్నది మాట్లాడుకుందాం. అంటే బీ ఫార్మసీ చేయవచ్చా, కెరియర్లో సెట్ అవుతామా లేదా, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి, మొత్తం చూద్దాం. ఫస్ట్ మీరు ఇంటర్ కంప్లీట్ చేసుకొని మీరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో జాయిన్ అవుతారు. అప్ టు ఇంటర్ లైఫ్ వేరేగా ఉంటుంది, అంటే డిగ్రీ లైఫ్ వేరేగా ఉంటుంది. మనకి ఇంటర్ దాకా అప్ టు ఇంటర్ అనమాట. అన్ని ప్రెజర్స్, చదవండి, మార్కులు తెచ్చుకోవాలి, అది ఇది అన్నీ ఉంటాయన్నమాట. కానీ డిగ్రీ లైఫ్లో అలా ఉండదన్నమాట. మీరే చదువుకోవాలి. ప్రొఫెసర్స్ వచ్చి క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు. క్లాసెస్ కంప్లీట్ అయ్యాక మీరే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ కవర్ చేసుకోవాలి. మీకు స్కూల్లో చెప్పినట్టు, ఇంటర్లో చెప్పినట్టు చదవండి అని కొట్టరు, తిట్టరు, ఏం చేయరనమాట. మీకు వచ్చే ప్రొఫెసర్స్ ఎలా ఉంటారంటే క్లాస్కి వచ్చామా, క్లాస్ చెప్పామా, వెళ్ళిపోయామా అలానే ఉంటారు. మనకు వచ్చే ప్రొఫెసర్స్ మనతో అంతగా ఇంటరాక్ట్ అయితే అవ్వరు. ప్రైవేట్ కాలేజెస్లో అయితే కొద్దిగైనా ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతారు. కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అసలు ఇంటరాక్ట్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళ స్టాఫ్ రూమ్కి వెళ్ళి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. స్టాఫ్ రూమ్కి వెళ్ళి యూనివర్సిటీస్లో అయితే. నెక్స్ట్ ఎలాంటి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి. నేను మీకు చెప్పిన కాలేజెస్ ర్యాంకింగ్ బేస్ చేసుకుని చెప్పాను. ఒక కమిటీ అయితే ఉంటుందన్నమాట, పీసీఐ. ఈ పీసీఐ కమిటీ ఏం చేస్తుందంటే కాలేజెస్ని అప్రూవల్ చేయటం, కాలేజెస్లో అన్నీ చూసి వాటికి ర్యాంకింగ్స్ ఇవ్వటం. ఏ కాలేజ్ అయినా వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ కాలేజ్ ఏంటంటే అక్కడి నుంచి ఆపేస్తారనమాట. సో స్టేట్లో ఉన్న మంచి కాలేజ్కి మంచి ర్యాంకింగ్ అయితే ఇస్తుందన్నమాట ఆ పీసీఐ కమిటీని చెక్ చేసి మొత్తం. ఫస్ట్ మీరు జాయిన్ అయ్యే కాలేజీలో మనకి ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి, ల్యాబ్స్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, ఫస్ట్ అయితే మంచి ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వాలన్నమాట కాలేజ్ అయితే మీకు. ఇవన్నీ ఉంటేనే మీరు ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి. మెయిన్గా ప్లేస్మెంట్స్. సో ఎవరికైతే 80% అబవ్ ఉంటుందో వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇంటర్వ్యూ కూడా చేస్తారు. ఇంటర్వ్యూ పాస్ అయితే మీకు జాబ్ వచ్చే అవకాశం అవుతుందన్నమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లేస్మెంట్స్లో జాబ్ అయితే తెచ్చుకోవాలి. మీరు బయటికి వెళ్ళి జాబ్ ఎత్తుక్కుంటే చాలా కష్టమైంది అనమాట. స్టార్టింగ్ శాలరీ అయితే యావరేజ్గా 10K నుంచి 15K అయితే ఇస్తుందన్నమాట. బయట వాళ్ళ కంపెనీస్కి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూ పాస్ అయ్యి వాళ్ళు ఇచ్చే శాలరీస్ చాలా లోగా ఉంటాయి అన్నమాట. కొన్ని చోట్ల అయితే కొన్ని కంపెనీస్ అయితే 7 నుంచి 10 కూడా ఇస్తున్నారనమాట. 7,000 నుంచి 10,000 శాలరీస్ కూడా ఇప్పుడు ఇస్తున్నారు ప్రజెంట్ కంపెనీస్లో కూడా. సో మీరు మంచిగా సెటిల్ అవ్వాలంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే సో మనం ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాం అనుకో, ఒక 2 to 3 years ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనం ఆ కంపెనీస్లో. అవ్వగానే మనం వేరే కంపెనీ ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోయినా పర్లేదు, అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటే 3 years చేశాడు, 4 years చేశాడని ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే సో నెక్స్ట్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు ఎంబటే హైర్ చేసుకుంటే వాళ్ళకి శాలరీ కూడా ఇంక్రీజ్ చేయడానికి చూస్తుంది అనమాట. సో శాలరీ కూడా కొద్దిగా ఎక్కువ ఇస్తారు వేరే కంపెనీస్కి వెళ్ళంగానే. మనం ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి అంటే కోర్స్ అయిపోయిన బయటకు వచ్చేసి అలా 1 year 2 years మళ్ళీ జాబ్ కోసం ఎత్తుక్కుంటా టైం వేస్ట్ చేసుకుంటా చాలా లాస్ అవుతాం మనమే. సో మనం కోర్స్ అయిపోగానే ఒక జాబ్లో
జాయిన్ అయ్యామనుకో, మన అక్కడ ఎక్స్పీరియన్స్ అయితేనే మనం నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం తీసుకుంటున్నారు. ఒక డిగ్రీ ఉంటే సరిపోవట్లేదు, గవర్నమెంట్ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనకు కూడా బాగా గవర్నమెంట్ జాబ్ రాయొచ్చు, వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్నీ రాయొచ్చు అనమాట. సో మనం ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం ప్రతి దాంట్లో కూడా. సో మీరైతే ఫస్ట్ ఏదో దాంట్లో జాయిన్ అవ్వండి. అలా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకే అర్థమైంది ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కంపెనీస్లో చేయాలి, ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే బెటరు, ఏ స్టేట్కి వెళ్తే బెటరు. అలానే ఇంకా ఎవరికైనా సరే ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్ళాలంటే, అంటే అబ్రాడ్స్కి వెళ్ళాలన్నా సరే మీకు ప్లేస్మెంట్స్ అయితే కలిగిస్తారు. కొన్ని కాలేజెస్లో ప్లేస్మెంట్స్ అయితే కలిగిస్తున్నారు అనమాట. అబ్రాడ్స్ అంటే ఇంటర్నేషనల్ వైడ్ కూడా మీకు కొన్ని కంపెనీస్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. సో వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసి అన్నీ చూసుకొని మీకు మంచి స్కోర్ ఉంటే వాళ్ళు మీకు జాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీరు అంతా స్కోర్ అయితే ముఖ్యం ఇక్కడ. మనం ఎంత ఎంజాయ్మెంట్ చేసినా, ఎంత తిరిగినా, ఎంత చేసినా సరే, సో కాలేజ్ లైఫ్ అంటేనే కొద్దిగా అలా ఎంజాయ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏంటంటే కొద్దిగా స్టడీ మీద పెడితే ఒక 80 అలా అంత పర్సెంటేజ్ తెచ్చుకుంటే, సో మీరు లైఫ్ ఫ్యూచర్ ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వదు, సో కొద్దిగా సెట్ అయినట్టు ఉంటుంది అనమాట. ఇంకా అబ్రాడ్ లైఫ్ అంటే అది వేరేగా ఉంటుంది. దాని మీద నేను మళ్ళీ వీడియో చేస్తాను. అక్కడ అసలు ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు, అసలు ఎంత అన్నీ నేను ఒకసారి మళ్ళీ ఇంకో వీడియో అయితే నేను చేస్తాను. కానీ మన ఇండియాలో అయితే కొద్దిగా ఎర్నింగ్ అయితే కొద్దిగా లో ఉంటుంది అనమాట. ఒక బిజినెస్లో మాత్రమే మనకి ఎర్నింగ్ అనేది కొద్దిగా హైగా ఉంటుంది. ఇంకా వేరే అన్నిట్లో జాబ్స్ ఏమైనా సరే మహా అయితే ఒక 30 to 50 లేదంటే 1 lakh దాకా, అంతే, ఎక్కువ ఉండదు అనమాట ఎర్నింగ్స్ అయితే. ఇంకా బిజినెస్ అంటే అది ఇంకా మన సొంత వ్యాపారం కాబట్టి, సో అది ఎలా ఉంటుందో మనం చెప్పలేము. 10 lakhs ఉండవచ్చు పర్ మంత్కి, 5 lakhs ఉండవచ్చు, 1 lakh ఉండవచ్చు, లేదంటే అసలు రాకపోవచ్చు కూడా. బిజినెస్ అనేది చెప్పలేము ఏందనేది. సో అది క్లిక్ అయితేనే బాగుంటుంది అనమాట. సో బిజినెస్ అంటే అందరికి తెలుసు కదా. సో అది బాగా మంచి క్లిక్ అయితేనే కానీ మనం శాలరీ అనేది అంటే ఎర్నింగ్స్ అనేది బాగుంటుంది మనకు కూడా. ఇంకా ఫైనల్గా ఏంటంటే మీరు మంచిగా సెటిల్ అవ్వాలంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ జాబ్, లేదా నేను చెప్పిన టాప్ 5 జాబ్స్లో లేదంటే ఇంకా బిజినెస్ అనమాట. సో వీటిలో ఏం చేసినా సరే మీకు కొద్దిగా మీరు లైఫ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. సో మెయిన్గా బిజినెస్, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ టాప్ 5 జాబ్స్లో సో నాకు అనిపించింది ఏంటంటే మీ బెటర్ లైఫ్కి నాకు అనిపించింది ఏంటంటే ఓన్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మెడికల్ బిజినెస్ గురించి చెప్తాను నేను. సో అది చూసి మీరు డిసైడ్ అవ్వండి ఏంటో అనేది. ఒక ఫార్మసీ షాప్ ఒక సిటీలో ఉంటే దాని టర్న్ ఓవర్ అనేది పర్ మంత్కి 10 lakhs అబోవ్ ఉండొచ్చు. 10 lakhs అసలు మినిమం 10 lakhs ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో పెద్ద మెడికల్ షాప్స్లో, ఎగ్జాంపుల్ మెడ్ ప్లస్, అపోలోస్, సో ఏదైనా తీసుకోండి. ఒక్కసారి క్లిక్ అయితే అది ఏరియాలో ఉందంటే దాని బిజినెస్ మాత్రం సిటీలో 10 lakhs ఉంటుందన్నమాట. దాని టర్న్ ఓవర్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ అయితే 10 rupees అనుకుందాం. సో దాని రియల్ కాస్ట్ 10 rupees అనుకుందాం. ఒక జనరిక్ షాప్లో దాన్ని 20 to 30 rupeesకి అమ్ముతాడు, సేల్ చేస్తాడు అనమాట ఆ 10 rupees మెడిసిన్ని. అదే సేమ్ మెడిసిన్ని వేరే షాప్స్లో 40 నుంచి 50కి అమ్ముతాడు. అదే సేమ్ మెడిసిన్ని 60 rupees కూడా అమ్మేవాళ్ళు ఉన్నారనమాట. సో అలా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఒక్క మెడిసిన్ కాస్ట్ 10 rupees అయితే వాళ్ళు అమ్మేది ఎంతకి? 30, 40, 50 rupeesకి అమ్ముతున్నాడు. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుందో మీరే చూడండి. సో 3 to 6 times ఎక్కువ వస్తుంది ప్రాఫిట్ మనం పెట్టిన దానికన్నా. సో బిజినెస్లో ఒక్కసారి క్లిక్ అయితే ఏదైనా సరే, అంటే మెడికల్ కంపెనీస్ అయినా సరే, షాప్స్ అయినా సరే. నేను ఆల్రెడీ మెడికల్ షాప్ ఎలా పెట్టాలి, పర్మిషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి ఒక మెడికల్ షాప్ పెట్టడానికి అనేది అంతా ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి విజిట్ అయితే అవ్వండి, మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి. అలానే ఆ వీడియో ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే కూడా పెడతాను. లింక్ అయితే క్లిక్ చేసి వీడియో చూడండి, ఈ వీడియో కంప్లీట్ అయ్యాక. ఇంకా బీఫార్మసీ సబ్జెక్ట్స్ గురించి అయితే ఫస్ట్ ఇయర్ అయితే ఇంటర్మీడియట్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్స్ అన్నీ. ఇంక తర్వాత సబ్జెక్ట్స్ అన్ని మారుతూ ఉంటాయి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద అయితే కొద్దిగా మంచి గ్రిప్ ఉండాలన్నమాట కెమిస్ట్రీలో కొద్దిగా. సో ఇదైతే రియాలిటీ. నేనేమైనా మిస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.